सूर्य अरुण फोर्थ बन्नी फोर्थ में बन्नी उदय संगम మ్యాచ్ ఈ రోజు రేపు యువకులు చాలా క్రేజ్ ఉన్నటువంటి మ్యాచ్ అంటే క్రికెట్ అయింది. ముఖ్యంగా యువకులు చదువుపై ఎంత శ్రద్ధ చూపిస్తారో ఈ యొక్క ఆటలపై కానీ పాటలపై కానీ కళాకారులపై కానీ అదే శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా ఈ ఆటల పూట మన శరీరము గట్టిపడడానికి కానివ్వండి, మనము అందరం కలిసిమెలిసిగా ఉండడానికి ఈ దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఓటమికి గెలుపనేది దీంట్లో ఉంటుంది. ఓడిపోయినామని చెప్పేసి బాధపడద్దు, గెలిచిపోయినామని సంతోషపడద్దు. ఎందుకంటే అందరూ మధ్య వయసు స్కూలే, మధ్య అందరు పిల్లలు. రేపు మనం గెలుపుకు నాందిగా ప్రతి ఒక్కరూ ఆట ఆడి ఎవరిపై ద్వేషం పెంచుకోకుండా కలిసికట్టుగా ఉండి చదువులో ముందుకు రానివ్వాలి, దీంట్లో ఆటల పాటలతో ముందుకు రానివ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ప్రతి సంవత్సరము మన గుండు రవి గారు కౌన్సిలరు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్ణయించబడుతుంది చేస్తాడు. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుడు ఎల్లవేళలా బాగుండాలని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నాను. గుండూరావు గారు కౌన్సిలర్, సదాశివపేట పట్టణ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ చైర్మన్, మరి సదాశివపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సిద్ధాన గారు, మరి వెంకటాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, మరియు ఈ కాలనీ ప్రముఖులందరికీ, ముఖ్యులకు, యువకులకు ఈ సందర్భంగా శుభాభివందనాలు. మరి రవి చెప్తున్నాడు వాళ్ళ తమ్ముని పేరు మీద GRK క్రికెట్ టోర్నమెంట్ అని. మరి ప్రతి సంవత్సరం ఇదే తమ్ముని పేరు మీద నిర్వహిస్తున్నాం, ఇది 5వ సంవత్సరం అని చెప్తున్నాడు. ఆయనకు కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇంకో మాట ఉన్నట్టుగా చెప్తున్నాడు, నా కాలనీలతో ఆడిపించుకొని ఎవరు గెలిచినా మా కాలనీలో గెలవాలనే స్వార్థంతో ఆడిపిస్తున్నా అంటున్నాడు. దానికి కూడా మరోసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఎవరైనా కానీ కూడా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మరి రవి తన ఇంట్లోనే తన కాలనీలో ఒక క్రికెట్ అనే ఆడే ఆటగాళ్లను బలంగా చేయాలనే ఆశయం ఉన్నది, దానికి అభినందిస్తున్నాము. మరి ఆట పాట ఏదైనా మనిషిలో ఉన్న తెలివిని, తన చురుకుదనాన్ని బయటికి తెచ్చేదే ఈ ఆట పాట. తనలోన ఉన్న టాలెంట్ను పాడక టాలెంట్ బాగా ఉంటుంది, కానీ ఏమనుకుంటారో అని పాడాడు. ఒకసారి వాడిండు, రెండోసారి వాడిండు. పాడిన వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసి ఇంకా వాడతారు, ఆడిన వాళ్ళు కూడా అంతే. ఆయన మంది ఆడుతుంటే నేను ఆడితే బాగుండే అనే లోపల ఒక ఉత్సాహం ఉంటుంది. ఆడిండు అనుకో, ఆయనతో ఉన్న నైపుణ్యం బయటికి వస్తుంది. ఆయన్ని ఆడిండు కదా నేనెందుకు ఆడవద్దు అనేట ఆయన నైపుణ్యం బయటికి వస్తుంది. అట్లా మనలోన ఉన్న నైపుణ్యం ఈ ఆట పాటల ద్వారానే బయటికి వస్తుంది. మా క్రికెట్లో వేరే దానికంటే కామెంటరీ చెప్పేటోళ్ళకి ఇంకా నైపుణ్యం కావాలి. ఈడ ఉంటారు, ఆడేం జరుగుతుందో ఈ డేగ కళ్ళ లెక్క ఏం జరుగుతున్నదో కూడా చూడాలి. ఎందుకంటే ఇద్దరు ప్లేయర్స్ ఆ టైంలో ఎట్లుంటారంటే ఒక టెన్షన్లు ఉంటారు. ఏం చిన్న మిస్టేక్ జరిగినా ఆడ అంపైర్కి టెన్షన్ ఉంటుంది, ఈడ కామెంటరీకి టెన్షన్ ఉంటుంది. అట్లా ప్రతి ఈ ఆట అనేది
మాట్లాడి ఈ విషయమై వాళ్ళతో చర్చించి అయినంత మట్టుకు లైట్లు వేయించడానికి మేము ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఒక సమస్య ఏమొస్తుందంటే ఈ లైటింగ్ల దగ్గర కరెంటు బిల్లు ప్రాబ్లం అవుతున్నారు. ఇది ఇప్పుడు నేషనల్ అవుతున్నాం పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ కాడ ఇబ్బంది అవుతున్నారు. దానికి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరన్నా సరే సార్తో అదేదన్నా ఉంటే ఈ లైటింగ్ గురించి మాత్రం మేము చర్చిస్తాం. దానికి ఏదో ఒకటి రిజల్ట్ అయితే చెప్తాం. విధానం ఏది కూడా కాదు. ఒకటి పేరుంటది, మనిషి మధ్యలో ఒక పేరుంటది. ఆ పేరు ఎవరు? రవి. ఎప్పటికైనా మీ లోపల ఉండాలని. పవర్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నేను కోరుకునేది ఒకటే, ఎప్పటికైనా మీ రవైనా మీతో పాటు ఉంటాడు. పవర్ అనేది మీరందరు ఇస్తే వచ్చేది. మరోసారి మీ అందరు కలిసి ఆశీర్వదిస్తే మీ ఎంబడి నేను ఉంటా. నేను ఇంతకుముందు చెప్పినా, ప్రతి సంవత్సరం చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు అందరు కలిసి ఒక టీంగా ఏర్పడితే ఒక టీం ఎక్కడంటే అక్కడ పంపిస్తా అని చెప్పినా అది నేను చేస్తున్నా, చేయబోతున్నా. ఇక్కడ మళ్ళీ కాకపోతే కొంచెం ఇబ్బందులున్నా ఏదన్నా నన్ను అర్థం చేసుకోవాలి. మీరు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.